ఇక 4 రోజుల పాటు దిల్ రాజు ఇంట్లో సుదీర్ఘంగా సాగిన ఐటీ సోదాలు ముగిశాయి. కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. 2 ఏళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్ కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. నాలుగు రోజుల పాటు వరుసగా జరిగినటువంటి సినీ నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల్లో కీలక పత్రాల్ని, అంశాల్ని తెలుసుకున్నారు ఐటీ అధికారులు. అలాగే భారీగా నిధులు తరలించినట్టుగా కూడా గుర్తించారు. కట్టిన ట్యాక్స్ కి వచ్చిన ఆదాయానికి పొంతం లేదని, ఈ నేపథ్యంలో కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసింది ఐటీ. ప్రధానంగా దిల్ రాజు కార్యాలయాలకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, టాలీవుడ్ టార్గెట్ గా ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు దాదాపు 4 రోజులుగా సోదాలు కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా దిల్ రాజు ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజు నేరుగా శ్రీనగర్ కాలనీలోని అతని కార్యాలయం అంటే ఎస్వి క్రియేషన్స్ సంబంధించినటువంటి కార్యాలయానికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పటికే ఐటీ శాఖ అధికారులతో పాటు సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా ఇప్పటికే దిల్ రాజును అయితే మాత్రం వారి కార్యాలయానికి కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 4 రోజులుగా కొనసాగినటువంటి సోదాల్లో కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఐటీ అధికారులు అయితే మాత్రం దిల్ రాజు ఇంట్లో సీజ్ చేసినటువంటి సీజ్డ్ ప్రాపర్టీని కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దిల్ రాజు కార్యాలయానికి కూడా తరలించడం జరిగింది. దిల్ రాజు కార్యాలయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ సోదాలు కూడా ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 4 రోజులుగా కొనసాగినటువంటి సోదాల తర్వాత ఏదైతే సీజ్డ్ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. మరోవైపు లీగల్ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం 2-3 గంటలకు సోదాలు ముగించుకొని ఐటీ శాఖ అధికారులు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం దిల్ రాజుకు సంబంధించినటువంటి కార్యాలయంలో మాత్రమే సోదాలు కొనసాగుతున్నాయి తప్ప మిగిలినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖుల ఇళ్లలో అయితే మాత్రం సోదాలు కూడా ముగిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఐటీ శాఖ అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున నగదు అంటే భారీ ఎత్తున ముడుపులు కూడా బదిలీ అయినట్లు కూడా ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. గడిచినటువంటి 2 ఏళ్లుగా వీళ్ళు బ్యానర్లో దిల్ రాజు బ్యానర్లో నిర్వహించినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని కూడా ఐటీ శాఖ అధికారులు రాబట్టారు. మరోవైపు వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చినటువంటి ఆదాయానికి భారీ వ్యత్యాసాలు ఉండడం, తర్వాత వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు కూడా పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఉండడం వల్లనే ఏకకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఐటీ శాఖ విరుచుకు పడింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాతల ఇళ్లలో కూడా దాదాపు 3 రోజుల పాటు సోదాలు నిర్వహించడం జరిగింది. వారు కూడా దాదాపు 1800 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చెల్లించినటువంటి పన్నులు కూడా చాలా తక్కువగా ఉంది. వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు భారీ స్థాయిలోనే వ్యత్యాసం ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు కూడా ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు గడిచినటువంటి 4 రోజులుగా దాదాపు 18 ప్రదేశాల్లో దాదాపు 55 టీమ్స్గా విడిపోయి ఈ సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి. ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఒకేసారి ఐటీ పిడుగు పడింది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో ఏదైతే భారీ బడ్జెట్ సినిమాలు చేసి ఆదాయం ఎక్కువగా వచ్చిందని వాళ్ళు ప్రకటించారో అలాంటి ప్రొడ్యూసర్స్ పైనే గతంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఏకకాలంలో ఇండస్ట్రీ మీద అది కూడా పెద్ద బ్యానర్స్ ఉన్నటువంటి నిర్మాతల పైన ఒకేసారి ఐటీ శాఖ అధికారులు దాడులు చేయడం అనేది మొదటిసారిగా మనం భావించాల్సి ఉంటుంది. దాదాపు 4 రోజులుగా జరిగినటువంటి సోదాల్లో ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఐటీ శాఖ అధికారులు
కూడా ఈ దాడులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు దిల్ రాజు కూడా గడిచినటువంటి 4 రోజులుగా జరిగినటువంటి ఈ యొక్క సౌదాలకు సంబంధించి కూడా దిల్ రాజు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దిల్ రాజు నివాసంలో ఏవైతే ప్రాపర్టీకి సంబంధించినటువంటి పత్రాలు సీజ్ అయ్యాయో ఆ ప్రాపర్టీ సీజ్ అయినటువంటి పత్రాలతో పాటు దిల్ రాజును కూడా స్వయంగా ఐటీ అధికారులు ఇంటి నుండి వారి కార్యాలయానికి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం లీగల్ ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఐటీ సోదాలు ముగిసిన తర్వాత ఇక్కడ నుండి ఐటీ అధికారులు కూడా ఆ సీజ్డ్ ప్రాపర్టీ అంతా కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 4 రోజులు జరిగినటువంటి ఈ సోదాలకు సంబంధించి దిల్ రాజు గాని మరోవైపు ఇండస్ట్రీ పెద్దలు కానీ ఎలా స్పందిస్తారు, ఎందుకంటే ఈ 4 రోజులు ప్రధానంగా వీళ్ళని విచారించినటువంటి అంశాలు ఏంటి, వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు గడిచినటువంటి 5 ఏళ్లకు సంబంధించినటువంటి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినది, అంటే వీళ్ళు కట్టినటువంటి పన్నులు కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేయడం జరిగింది. వీళ్ళు కట్టినటువంటి పన్నులకు వచ్చినటువంటి ఆదాయానికి భారీ స్థాయిలోనే వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి భారీ ఎత్తున కూడా నగదు తరలించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఐటీ అనుమానిస్తుంది. కాబట్టి మరి చూడాలి, ఈ రోజు విచారణ సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజు కావచ్చు, ఐటీ శాఖ అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.